హలో. చేరి వచ్చిన సహోదర సహోదరులకు ప్రభువు నామనందనాలు. కొద్ది నిమిషాలు దేవుని మాటలు చదువుకుందాం. ఇంతవరకు ప్రభువును ఆత్మతో సత్యంతో ఆరాధించాం. అలాగా నీతిమంతుడైన ప్రభువును జ్ఞాపకం చేసుకోవటం అనేది అది ఆశీర్వాదమని దైవ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇంతవరకు ఆయన జ్ఞాపకం చేసుకున్నాం. కొద్ది నిమిషాలు దేవుని లేఖన భాగాలు చదువుకుందాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 6 నుంచి కొన్ని మాటలు నేను చదువుతాను. యోధా వంశస్థులు గిలాదులో యెహోషువ యొద్దకు రాగా, కెనజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగ మనవి చేసెను. కాదేషు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీ వెరుగుదువు. దేశమును సంచరించి చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికిని భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చి తిని, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగు చేయగా, నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని, ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండున. నేను యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపినాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలం. యుద్ధము చేయుటకు కానీ వచ్చుచూ పోచుంటకు కానీ నాకెప్పటి ఎట్లు బలమున్నది. కాబట్టి ఈ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయులు ప్రాకారములు గల గొప్ప పట్టణములు అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినపడెను. యెహోవా నాకు తోడైయుండిన యెడల యెహోవా సెలవిచ్చినట్లు వారి ప్రదేశమును స్వాధీనపరుచుకుందను. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోన్ను స్వాస్థ్యముగా ఇచ్చాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. మరి నాయనా, మీ పాద సన్నిధిలో చేరేంతవరకు ఆత్మతో సత్యంతో ఆరాధించే కృప మాకు అనుగ్రహించారు. తిరిగి మీ లేఖన భాగాలు మేము చదువుకుంటున్నాం. బలహీనను జ్ఞాపకం చేసుకొని బలపరచమని మీరు మాట్లాడితే అది మాకు ప్రయోజనం. మీరు మాట్లాడి మహిమ పొందమని, మీ మాటల ద్వారా హెచ్చరిక, పురుగొల్పు, విశ్వాసాల బలం మాకు దయచేయుదురని మా ప్రభువు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ ఈ యెహోషువ గ్రంథంలో 14వ అధ్యాయంలో 6 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించి అరణ్యంలో నడిపించి, ఇక ద్వితీయోపదేశ కాండంలో చివరి అధ్యాయంలో చెప్పబడినట్టుగా మోషే ఇక తన ప్రయాణాన్ని ముగించాడు. తన ప్రయాణాన్ని ముగించిన తర్వాత యెహోషువ వారికి నాయకుడైనట్లుగా మనం చూస్తాం. ఒక మాట చూడండి, ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 34వ అధ్యాయం మొదటి నుంచి ఏమని ఉంటుందంటే, మోషే మోయాబు మైదానం నుండి ఎరికో ఎదుటిన పిస్కా కొండ వరకు పోయి నెబో శిఖరమునకెక్కెను అనే మాట ఉంది. ఆ తర్వాత మరి 6వ వచనం చూసినట్టయితే, లేదా 5వ వచనం, యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి పొందెను.
బెత్పయేరు ఎదుట మోయాబు దేశంలో ఉన్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడున్నదో నేటి వరకు తెలియదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. అతనికి దృష్టిమాన్యము లేదు, అతనికి సత్తువ తగ్గలేదు అనే మాట రాయబడింది. మోషే చనిపోయే సమయానికి 120 సంవత్సరాలు ఈడు కలిగిన వాడు అని రాయబడింది. మానవుని ఆయుష్కాలం ధర్మశాస్త్రంలో ప్రారంభంలో 120 అని మోషేనే చెప్పాడు. ఆ చెప్పిన ఆయన 120 సంవత్సరాల బ్రతికి దేవుని మాట చొప్పున చనిపోయాడు అని మాట రాయబడింది. అక్కడ దేవుని మాట ప్రకారం చనిపోయాడు. ఇప్పటికి కూడా మోషే సమాధి ఎవరికి తెలియదు. ఇప్పటికి కూడా మోషే సమాధి ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. కారణం ఏంటంటే మనుషుడు పాతి పెడితే ఆయన సమాధి ఎక్కడుందో తెలిసేది, కానీ మోషేని పాతి పెట్టింది ఎవరంటే దేవుడు. బెత్పయేరు ఎదుట లోయలో పాతి పెట్టబడ్డాడు అంట, కానీ అది ఎక్కడుందో కూడా ఇప్పటికి కూడా తెలియదు. ఒక దైవసేవకుడు అలాగ చెప్పాడు. మోషే సమాధి ఇప్పటికి కూడా ఎక్కడుందో తెలియదు. తెలిసినట్లయితే ఆ మోషే సమాధి పెద్ద ఆలయం అయ్యేదంట. అందుకనే దేవుడు దాన్ని మరుగ్గా ఉంచాడు. మోషే చనిపోయే సమయానికి దృష్టిమాన్యం లేదంట, సత్తువ తగ్గలేదు. దృష్టిమాన్యం లేదు, సత్తువ తగ్గలేదు. శరీరంలో ఎంత బలమున్నా ఎంత సత్తువ ఉన్నా దేవుడు సర్దుకోమంటే ఎవరైనా సరే సర్దుకోవాల్సిందే. దేవుడు మోషే యెహోవా మాట చొప్పున చనిపోయాడు అనే మాట అక్కడ రాయబడింది. ఎప్పుడైతే మోషే చనిపోయాడో ఆ పక్కనే యెహోషువ గ్రంథంలో, ఈ పక్కనే యెహోషువ గ్రంథంలో యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను అనే మాట చూస్తాం. ఎప్పుడైతే మోషే చనిపోయాడో వెంటనే యెహోషువను దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ యెహోషువ అప్పుడు దాకా బయటకు వచ్చిన వాడు కాదు. మోషే ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి పరిచర్య చేసిన వాడు. గుడారంలో ఉండేవాడు, బయటికి కనపడేవాడు కాదు. దైవజనుడు మోషే చెప్పిన పని చెప్పినట్లుగా పోయి తన పని తాను చేసుకునేవాడు. మనుషుల దృష్టికి ఎప్పుడు మరుగ్గా ఉండేవాడు, కానీ దేవుడి దృష్టికి మరుగ్గా ఉండడు. మనం అనుకుంటాం, ఇంత పరిచర్య చేస్తున్నా నేను సంఘంలో, ఇంత పని చేస్తున్నా, ఇంత ఈవిస్తా ఉన్నా, ఇంత చేస్తా ఉన్నా, ఎవరు నన్ను గుర్తించలేదే అనుకుంటాం. కానీ దేవుడు గుర్తిస్తాడు. యెహోషువ ఎప్పుడు బయటకు వచ్చినవాడు కదా, అంటే బయటకు కనపడకపోయినా వెంటనే దేవుడు ఏం చేశాడంటే, అదిగో ఆ గుడారంలో ఉన్నాడు కదా, యెహోషువను పిలిపించండి, మోషే తర్వాత అతడే నాయకుడు అని తెలియజేసినట్లుగా మనం చూస్తాం. అన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను మోషే నడిపించాడు, కానీ చివరికి స్వాస్థ్యాలు పంచే సమయానికి మోషే లేడు. మోషే అప్పటికే ఆ దేవుని మాట చొప్పున మృతి పొందాడు అనే మాట మనం చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలను ఒకసారి ఏమన్నాడంటే ద్రోహులారా అన్నాడు. ఎవరు? మోషే గురించి రాయబడింది సంఖ్యాకాండ 12వ అధ్యాయంలో. అతడు మిక్కిలి సాత్వికుడు అని రాయబడింది. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరిలో కల్లా మిక్కిలి సాత్వికుడు. ఆ మిక్కిలి సాత్వికుడు నోటనే ద్రోహులారా అనే మాట వచ్చింది. ఆ మాట వస్తే మరి ఎంతగా విసిగించారో వాళ్ళు మోషేని. ఆ మాట వస్తే దేవుడు ఏమన్నాడంటే, నీవు నా పరిశుద్ధతను సన్మానించలేదు, నీవు చూస్తావే కానీ దూరంగా ఉండి ఆ వాగ్దాన దేశాన్ని, నువ్వు వాగ్దాన దేశంలో నువ్వు అడుగు పెట్టవు అన్నాడు. అందువల్లనే ఆ కొండ ఎక్కి చూశాడు, కానీ ఆ ప్రదేశం అంతా చూశాడు, కానీ ఆ వాగ్దాన దేశంలో మోషే అడుగు పెట్టలేకపోయాడు. ఆ యెహోషువ నాయకుడయ్యాడు. స్వాస్థ్యాలు పంచే అవకాశం ఎవరికి వచ్చిందంటే ఆ యెహోషువకు వచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే మోషేకి ఒక కోరిక మిగిలిపోయింది.
ఆ వాగ్దాన దేశంలో అడుగు పెట్టాలి అన్న కోరిక మిగిలిపోయింది, చనిపోయాడు. అది ఎక్కడ తీరిందంటే సైలస్ పాక్స్ గారు ఒక పుస్తకంలో రాశాడు. యేసు ప్రభు వారు రూపాంతరం పోయినప్పుడు ఏలియా, మోషే ఆయనతో మాట్లాడుతూ ఉన్నారంట. ఆ మాట్లాడుతూ ఉన్న ప్రదేశం ఎక్కడంటే అది వాగ్దాన దేశమే. ఆ వాగ్దాన దేశంలో మోషే తర్వాత అడుగుపెట్టినట్లుగా, ఆ ప్రభువుతో మాట్లాడుతున్నట్టుగా పేతురు వారిని చూసి, ప్రభువా, మనం ఇక్కడ ఉన్నట్టు మంచిది, మోషేకి ఒకటి, ఏలియాకి ఒకటి, మనకు 3 పర్ణశాలలు కడదాం, ఇక్కడే ఉందాం అన్నాడు ఆ సంఘటన చూసి. కాబట్టి మోషేకి మిగిలిపోయిన కోరిక అలాగ తీరింది. ప్రియులారా, గమనించినట్టయితే యెహోషువ స్వాస్థ్యాలు పంచుతూ ఉన్నాడు. ఆ పంచుతూ ఉన్న సందర్భంలో మరి యోధా వంశస్థులు వచ్చారు. యోధా వంశస్థుల్లో కాలేబు కూడా, యోధా వంశస్థుల్లో కాలేబు అక్కడికి వచ్చి యెహోషువతో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చదువుకున్నాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనంలో యోధా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా, కెనజీయుడు అగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగ మనవి చేసెను అనే మాట చూస్తాం. కాలేబు అతనితో ఇలాగ మనవి చేసెను. ఏమంటున్నాడంటే, కాదేషు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చి నిన్ను గూర్చి చెప్పిన మాట నీవెరుగుదువు అన్నాడు. కాదేషు బర్నేయ అంటే అర్థం ఏంటంటే, నా కుమారుణ్ణి నేను పిలిచాను అని అర్థం. నా కుమారుణ్ణి నేను పిలిచాను అని అర్థం. ఎక్కడి నుంచి పిలిచాడు అంటే, ఆ కుమారుడు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలే. ఎక్కడి నుంచి పిలిచాడంటే వారిని ఐగుప్తులో నుండి పిలిచాడు. నా కుమారుణ్ణి నేను పిలిచానని అర్థం వస్తుంది. కాదేష్ బర్నేయ. ఆ యెహోషువ మరి ఆ కాలేబు వచ్చి యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. కాదేష్ బర్నేయలో దైవజనుడైన మోషేతో ఆనాడు దేవుడు ఇలాగ చెప్పాడు కదా, నన్ను గూర్చి నిన్ను గూర్చి చెప్పిన మాట నీవు ఎరుగుదువు కదా, దేశమును సంచరించి చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను, ఎవరికి భయపడక నేను చూచినట్టే అతనికి వర్తమానం తెచ్చి తిని అన్నాడు. వర్తమానం తెచ్చి తిని అనే మాట ఇక్కడ చూస్తాం అని అంటూ, ఇక్కడ 8వ వచనంలో నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయాల్ని కరగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని అన్న. దేవుణ్ణి ఎలాగ అనుసరించాడంటే కాలేబు నిండు మనస్సుతో అనుసరించాడు. నిండు మనస్సుతో అనుసరించాడు. దేవుని పరిచర్య నిండు మనస్సుతో చేయాలి. ఇతరులు చూస్తారనో లేదా మనం ఏదో చెయ్యాలి కదా అనే కాకుండా నిండు మనస్సుతో చేయాలి దేవుని పరిచర్య. కాలేబు తను 40వ ఏట నుండి 85వ ఏట వరకు, 40వ ఏట నుండి 85వ ఏట వరకు కూడా 45 ఏండ్లు పరిచర్య చేశాడు. ఆ 45 ఏండ్ల పరిచర్యలో దేవుణ్ణి నిండు మనస్సుతో అనుసరించాడు అని అక్కడ రాయబడింది. నిండు మనస్సు, పూర్ణ మనస్సు. ఇంకోసాట కూడా అదే మాట కనపడుతుంది. ఇంకో మాట చూడండి, అదే మాట నిండు మనస్సు అనే మాట చూసినట్టయితే 13వ వచనం చూడండి. 13వ వచనం దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించిన వాడు కనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను అనే మాట. కాలేబు యోధా గోత్రానికి ఒక నాయకుడు. ఆనాడు ఏగు చూడటానికి పోయిన వారిలో ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క వ్యక్తి, ప్రధానమైన వ్యక్తి వెళ్ళాలి. యోధా గోత్రానికి ఒక మంచి నాయకుడు, మరి నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించిన వాడు. 2 సార్లు మనం ఇక్కడ చూసాం.
రెండు మాటలు మనం ఇక్కడ గమనించాం. తర్వాత యెహోషువ గ్రంథంలో కూడా ఒక మాట చూద్దాం. చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో గమనించినట్టయితే 24వ వచనం, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టేదును అన్న. కాలేబు పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించాడు అన్న. పూర్ణ మనస్సుతో. ఒకసారి కాలేబు తనకు తానుగా సాక్ష్యం ఇచ్చుకున్నాడు, మరొకసారి యెహోషువ సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడ దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టేదును. ఇది కావాలి మనకు, ఈ సాక్ష్యం కావాలి. దేవుడిచ్చిన సాక్ష్యం, దేవుడి ద్వారా సాక్ష్యం. అతడు పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించాడు అనే మాట రాయబడి, పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించాడు అనే మాట చూస్తాం. ఆ పూర్ణ మనస్సులో ఎంతో విశ్వాసం అన్నది. ఆ పూర్ణ మనస్సులో దేవుణ్ణి స్తుతించటం ఉంది. యోధా వంశస్థులు అంటే, యోధా అంటే స్తుతి. యెహోషువ దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాడు. ఆనాడు మోషేతో దేవుడు చెప్పాడు కదా, హెబ్రోన్ను స్వాస్థ్యంగా నాకు ఇవ్వమని చెప్పాడు కదా అని అడుగుతూ ఉన్నాడు. అనగా ప్రార్థనాపరుడు. కాలేబు స్తుతించేవాడు, ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, మంచి విశ్వాసం కలిగిన వాడు. కాలేబు అంటే కుక్క అని అర్థం వస్తుంది. రెండోది ఫెయిత్ఫుల్, విశ్వాసం అని కూడా వస్తుంది. మంచి విశ్వాసం కలిగిన వాడు. ఆనాడు కాదేశ బర్నేయలో అక్కడ మోషే పంపించినప్పుడు అసలు ఆ కనాను దేశం ఎట్లాగుందో, దాన్ని మనుషులు ఎలాగున్నారో, అక్కడ పరిస్థితులు ఎలాగుండయో చూసి రమ్మని సంఖ్యాకాండంలో మరి ఈ 13వ అధ్యాయం మొదట్లో 12 మందిని పంపించారు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క వ్యక్తిని పంపించారు. వాస్తవానికి చూసి రావాల్సిన అవసరం ఉందా? చూసి రావాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదంటే దేవుడు వాగ్దానం చేశాడు. ఆ పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని మీకు ఇవ్వబోతున్నాను, మీకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాను అని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. వారు చూడ అవసరం లేదు కానీ చూడడానికి వెళ్ళారు. 40 దినాలు వెళ్ళి చూశారు. 40 దినాలు వెళ్ళి చూస్తే అక్కడ పండ్లు తెచ్చారు. ఒక ద్రాక్ష గెల ఇద్దరు మోసారంట. ఆనాడు ప్రజలు బాగా బలంగా ఉండేవాళ్ళు. ఒక వ్యక్తి ఒక 100 కేజీలు మోయగలిగితే ఆ ద్రాక్ష గెల ఒక్కటే, మరి ఆ కొమ్మ, ఆ గెల 200 కేజీల దాకా ఉంటుంది. ఇశ్రాయేల్ దేశంలో ఉన్న భూమి అంత సారవంతమైన భూమి, అంత సారవంతంగా ఉంటుంది. నేటికి కూడా వారు వ్యవసాయ రంగంలో చాలా ముందున్నారు. వ్యవసాయ రంగం ఒక్కటే కాదు, టెక్నాలజీ కానీ ఏదైనా కానీ అన్నిట్లో ముందున్నారు. కారణం ఏంటంటే దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అది వాగ్దానం చేసిన దేశం, వాగ్దాన భూమి అది. కాబట్టి ప్రియులరా, ద్రాక్ష గెల, అలాగనే దానిమ్మ పండ్లు, కొన్ని అంజూరు పండ్లు ఇవన్నీ తీసుకొచ్చి చూపించారు. చూపిస్తూ ఆ 12 మందిలో 10 మంది అన్నారు, అయ్యా ఆ దేశం బాగుంది, అన్నీ బాగున్నాయి, పండ్లు కూడా బాగున్నాయి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే విస్తారమైన పచ్చిక చేత అక్కడున్న పశువులు విస్తారంగా పాలు ఇస్తూ ఉన్నాయి. ఎక్కడ పెట్టినా ఫలాలు పువ్వులతో నిండి ఉండటి చేత ఎక్కడ పెట్టినా కూడా తేనె ఉన్నది. అందువలన పాలు తేనెలు ప్రవహించు దేశమే అని. అయితే ఇంకొక మాట చెప్పారు, ఆ దేశంలో ఉన్న జనులు చాలా బలవంతులు, మనం వారికి ఆహారం అవుతాం, వారిని మనం ఓడించలేము, వారి ప్రాకారాలు చాలా గొప్పగా ఉన్నాయి,
వారి గోడలు చాలా గొప్పగా ఉన్నాయి, వారిని మనం ఓడించలేము అని వచ్చి ఇశ్రాయేలు సమాజానికి చెప్తే అందరూ ఏడ్చారు, ఎలుగెత్తి ఏడ్చారు. చూడండి, ఈ సంఖ్యాకాండంలో మరి సంఖ్యాకాండంలో 13వ అధ్యాయము 29 నుంచి చూసినట్టయితే, అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుతున్నారు, హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుతున్నారు, కనాను సముద్రం నది యోర్దాను నదీ ప్రాంతమున వారు నివసించాలని చెప్పింది. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదాము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలునెను అని. దాన్ని జయించడానికి మనకు శక్తి సరిపోద్ది అని కాలేబు అన్నాడు, యెహోషువ కూడా అన్నాడు. అయితే వీరందరూ మాత్రం అబద్ధ సాక్ష్యం చెప్పారు, చెడ్డ సమాచారం చెప్పారు. అయ్యో వాళ్ళకి మనం ఆహారం అవుతాం, వారిని మనం ఓడించలేము అన్నారు. 33వ వచనం చూడండి, అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూసి మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి అన్నారు. 14వ అధ్యాయం మొదట్లో చూస్తే, అప్పుడు సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి అన్నారు. దేవుడు వాగ్దానం చేస్తే, ఆ దేశాన్ని నేను మీకు ఇవ్వబోతున్నానని వాగ్దానం చేస్తే రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారు. విశ్వాసం లేకపోతే దేవుని మీద అపనమ్మకం ఉంటే ఎట్లానే ఏడుపు ఉంటుంది మన జీవితాల్లో. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారు, ఒక రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారు. అయితే 4వ వచనం చూసినట్టయితే, వారు మనం ఒక నాయకుని నియమించుకొని ఐగుప్తుకు తిరిగి వెళదామని ఒకరితో ఒకరు చెప్పుకొనుచునగా, మోషే అహరోనులు ఆ ఇశ్రాయేలు సర్వసమాజం ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూసిన వారిలో నూను కుమారుడైన యెహోషువయు, యెఫున్నె కుమారుడైన కాలేబు బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజంతో, మేము సంచరించి చూచిన దేశం మిక్కిలి మంచి దేశం, యెహోవా మనయందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనల్ని చేర్చి దాన్ని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం అవుదురు అని చెప్పాడు. నిండు మనస్సుతో అనుసరించాడు, ఉన్నదొన్నట్టుగా చెప్పాడు. 10 మంది ఒక మాట చెప్పారు, 2 ఒక మాట చెప్పారు. లోకంలో కూడా ఒక మాట ఉంటుంది కదా, నలుగురు నడిచేదే దారి. అయ్యో ఎంత ప్రభువుని నమ్ముకున్నా అవి చెయ్యాలయా అంటారు నలుగురు. చేయట్లా? చేస్తాం. ఎంత ప్రభువుని నమ్ముకున్నా మంచి రోజు చూడాలయ్యా. మంచి రోజు చూడకుండా ఎట్టా? మంచి రోజు చూసుకున్నాక పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం, అంతే కదా. అట్లాగనే ఉంటుంది. వీళ్ళు చూసినట్టయితే 10 మంది ఒక మాట మీద ఉన్నారు. 10 మంది మాట నమ్మారా, 2 మాట నమ్మారా? ఇశ్రాయేలు ప్రజలు 10 మంది మాటే నమ్మారు. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారు. ఎర్ర సముద్రాన్ని దాటించి, ఎర్ర సముద్రాన్ని ఆరిన్నేలగా చేసి, యోర్దాను నది నీటిని ఏకరాశిగా చేసిన వాడు, వారికి చీకటి ఉండిద్దని రాత్రి అగ్నిస్తంభంగా వారికి ముందు నడిచినవాడు, వారికి ఎండ తగిలిద్దని పగలు మేఘస్తంభంగా నడిచినవాడు, వారికి దాహం అయితే బండలో నుండి నీళ్ళు ఇచ్చినవాడు, వారికి మాంసం తినాలనిపిస్తే ఆకాశం నుండి పూరేడు పిట్టలు కురిపించినవాడు. ఇన్ని చేసిన దేవుడు వారిని వాగ్దాన దేశంలో ప్రవేశింపచేయలేడంటే చేస్తాడు. కానీ నలుగురు చెప్పారుగా, లోకస్తులు చెప్పారుగా, వాళ్ళు చెప్పారు కాబట్టి అందరూ అట్లా చెప్పుకుంటున్నారు కాబట్టి చేద్దాం అనిపిస్తుంది, మనకు కూడా అనిపించింది. కానీ వీళ్ళు అలాగనలా, బట్టలు చింపుకొని సాక్ష్యం ఇచ్చారు. యెహోషువ కాలేబులు బట్టలు చింపుకొని సాక్ష్యం ఇచ్చారు. అయ్యో వాళ్ళే మనకు ఆహారం అవుతారు, మనం వారిని ఓడిస్తాం, మనం వారి దేశాన్ని స్వాధీనపరుచుకుంటాం అని దృఢముగా సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తాం.
చెడ్డ సాక్ష్యం ఇచ్చిన వాళ్ళందరూ 14వ అధ్యాయంలో చనిపోయారు, తెగులు చేత చనిపోయారు. 36వ వచనంలో ఉంటుంది, ఆ దేశమున సంచరించుచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చిన ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వ సమాజం అతని మీద సనుగునట్లు చేసిన మనుషులు, అనగా ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పిన ఆ మనుషులు యెహోవా సన్నిధిలో తెగులు చేత చనిపోయిరి అనే మాట. తెగులు చేత చనిపోయిరి. ఆ తర్వాత వచ్చిన చదువుకున్నట్టయితే, అయితే ఆ దేశమును సంచరించి చూసిన మనుషుల్లో నూను కుమారుడు యెహోషువయు యెఫున్నె కుమారుడైన కాలేబు బ్రతికిరి అనే మాట. బ్రతికిరి. కాబట్టి ప్రియులరా, దేవుని మీద నమ్మకం ఉంచిన ఏ వ్యక్తి కూడా ఇబ్బంది పడ్డాడు, అపాయానికి గురి కాడు. మోషే ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు వెనకేమో సైన్యం వస్తుంది, అటు పక్కేమో అరణ్యం ఉంది, ఇటేమో సముద్రం ఉంది. మోషే ప్రభువుకు మొరపెట్టినప్పుడు, నువ్వెందుకు ఊరక నిల్చుండి చూడు, నేడు యెహోవా జరిగించు రక్షణను కనులారా చూసేదువు అన్నాడు. నీ కర్రతో ఆ సముద్రాన్ని కొట్టమనగా అది 2 పాయలుగా చీలినట్టుగా మనం చూస్తాం. దేవుని మీద నమ్మకం ఉంచు, దేవుని మీద విశ్వాసం ఉంచు. పూర్ణంగా యెహోషువ కాలేబు వలె నిండు మనస్సుతో ప్రభువుని అనుసరిస్తే మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు జరుగుతాయి. కానీ మనం అనేక మార్లు నలుగురు చెప్పే మాట వింటాం, మెజారిటీ చెప్పే మాట వింటాం. ఎంత ప్రార్థనకు పోయినా అవి చెయ్యాలి, ఎంత ప్రార్థనకు పోయినా ఇది పాటించాలి అని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాక్యానుసారంగా నడిచేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. వాక్యానుసారమైన సలహా ఇచ్చేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. వాళ్ళ మాట మనకు ఎక్కదు. కానీ ఆ 10 మంది తెగులు చేత చనిపోయారు అనే మాట రాయబడి, వీళ్ళిద్దరే ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించారు. కారణం ఏంటంటే నిండు మనస్సుతో అనుసరించటం, దేవుని నిండు మనస్సుతో అనుసరించటం, వాక్యం మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచటం, దేవుని మీద విశ్వాసం ఉంచటం. అక్కడ ఒక మాట ఉంది కదా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలమై ఉండుట అసాధ్యం. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలనే కదా అని హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది. దేవునికి కూడా ఇష్టలు ఎవరంటే విశ్వాసంతో పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడే బిడ్డలు అంటే ఆయనకి ఎప్పుడు ఇష్టం. కాబట్టి ఇకనైనా నిండు మనస్సు దేవుని అనుసరిద్దాం. సగం లోకం సగం దేవుడు కాకుండా నిండు మనసుతో దేవుని అనుసరిద్దాం. వారి వలె గొప్ప కార్యాలు మన జీవితంలో చూద్దాం. కాబట్టి మొదటిది ఏంటంటే కాలేబు నిండు మనసుతో దేవుని అనుసరించేవాడు అనే మాట మనం చూసాం. తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్దాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 10 నుంచి. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపినాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు కానీ వచ్చుటూ పోవుటకు కానీ నాకెప్పటి ఎట్లు బలము ఉన్నది అన్న. కాలేబంట అప్పుడు మోషే పంపించినప్పుడు 40 ఏండ్ల వాడంట. 40 ఏండ్లు వాడంట. ఎవరికి భయపడకుండా ఉన్నదన్నట్టు చెప్పాడు. తర్వాత ఇప్పుడు 45 ఏండ్లు ప్రయాణం చేసిన తర్వాత ఇప్పుడు కాలేబు వయసు ఎంత అంటే 85 సంవత్సరాలు. 85 సంవత్సరాలు. ఏమంటున్నాడంటే, ఆనాడు మోషే పంపినాడు నాకు ఎంత బలం ఉందో నేటికి కూడా నాకు అంతే బలం ఉంది అంటున్నాడు. నేటికి కూడా నాకు అంతే బలం ఉంది. ఇంకొక మాట అన్నాడు, యుద్ధం చేయుటకు కానీ వచ్చుటూ పోవుటకు కానీ అప్పట్లాగానే నాకు బలం ఉన్నది అన్నాడు.
బలం ఉన్నది అనే మాట చూస్తాం. కాలేబుకు శరీర సంబంధమైన బలం ఇచ్చాడు, అలానే ఆత్మ సంబంధమైన బలాన్ని కూడా దేవుడు దయచేశాడు. 85 ఏళ్ల వయసులో మనం చిక్కిపోతాం, శరీరం ఇక సహకరించదు. వాస్తవానికి వయసు కొద్దీ బలం ఉంటుంది. ఒక మాట చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట గమనించినట్టయితే, న్యాయాధిపతులు 8:21 మధ్యలో ఒక మాట ఉంది. అప్పుడు జెబహు సల్మానును ప్రాయము కొలది నరునకు ఆ శక్తి ఉన్నది అన్నాడు. అది ప్రాయము కొలది, ప్రాయం అంటే వయస్సు కొలది మానవుడికి శక్తి ఉంటుంది అన్నాడు. వయస్సు కొలది మానవుడికి శక్తి ఉంటుంది అన్నాడు. చిన్నప్పుడు బాగా పరిగెత్తేవాళ్ళం, ఇప్పుడు నేను పరిగెత్తమంటే పరిగెత్తలేను. చిన్నప్పుడు మేదరమెట్ల కొండ కనీసం 5-6 సార్లు ఎక్కుంటాం. ఇటు నుంచి ఆ చివరికి వెళ్ళాం. బడికి పంపిస్తే ఒకసారి పుస్తకాలు ఆ కొండ దగ్గర పెట్టి ఆ కొండ ఈ చివరి నుంచి ఆ చివరికి నడిచాం. ఇప్పుడు నడవమంటే నడవగలమా? నడవలేము. కానీ ఇక్కడ ఏమన్నాడంటే ప్రాయము కొలది, సహజంగా చెప్పాలంటే ప్రాయము కొలది నరునికి బలము అన్నాడు. బర్జిల్లై అని ఒక ఆయన ఉన్నాడు, దావీదుతో ఒక మాట చెప్పాడు. 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 31వ వచనం చూసినట్టయితే, 2వ సమూయేలు 19:31, మరియు గిలాదీయుడకు బర్జిల్లై రోగేలీము నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. బర్జిల్లై 80 సంవత్సరముల వయస్సు కలిగి బహుముసలవాడయ్యుండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహానయంలో ఉండగా అతనికి భోజన పదార్థాలు పంపించుచు వచ్చిన. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పంపించు వచ్చిన. యెరూషలేములో నా యొద్ద నిలిపి పోషించేదను, నీవు నాతో కూడా నది దాటవలనని రాజు బర్జిల్లైతో సెలవీయగా అనే మాట. బర్జిల్లై అని ఒక వ్యక్తి ఉన్నాడు. దావీదు పారిపోయి అరణ్యంలో తిరుగుతూ ఉన్నప్పుడు దావీదును కనుగొని దావీదుకు అవసరమైన ఆహార పదార్థాలన్నీ పంపించేవాడు. అవసరమైతే అతనికి పనుకోవడానికి పరుపులు కూడా పంపించాడు. అయితే దావీదు మళ్ళా రాజు అయిన తర్వాత బర్జిల్లై దగ్గరికి వెళ్ళి, బర్జిల్లై, నేను నిన్ను పోషిస్తా, ఇక నువ్వు నా దగ్గరే ఉండు. నీవు చేసిన సహాయం మరవలేనిది. నేను అరణ్యంలో ఉండగా నీవు చేసిన సహాయం నేను మర్చిపోలేను. ఇక నాతో కూడా ఉండు, నాతో కూడా నా భోజన బల్ల దగ్గర నువ్వు భోజనం చేయొచ్చు అని అన్నాడు. అప్పుడు బర్జిల్లై ఏమన్నాడంటే 34వ వచనంలో, బర్జిల్లై, రాజు ఒక నీతో కూడా యెరూషలేము వచ్చుటకు నేను ఎన్ని దినములు బ్రతకపోదును? నేటికి నాకు 80 ఏండ్లాయను. సుఖదుఖములకున్న భేదం నేను గుర్తించగలనా? అన్నపానముల రుచి నీ దాసుడైన నేను తెలుసుకొనగలనా? గాయకుల యొక్క గాయకురాండ్ర యొక్క స్వరము నాకు వినబడునా? కావున నీ దాసుడగు నేను నా ఏలినవాడు రాజు నగు నీకు ఎందుకు భారముగా ఉండవలను? నీ దాసుడైన నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెం దూరం వచ్చేదని కానీ రాజువాకు నీకు నాకంత ప్రత్యుపకారం చేయనేలా అన్న. కాబట్టి ప్రియులారా, బర్జిల్లై అంటున్నాడు, నాకు 80 సంవత్సరాలు, రాజు బల్ల దగ్గర ఉండి భోజనం చేయడానికి నా వయస్సు సహకరించదు, అంత మంచి ఆహారం తినడానికి నా వయస్సు సహకరించదు. అంత మాత్రమే కాదు, మరి గాయకుల యొక్క స్వరం నాకు సరిగా వినపడదు. నేను ఇంకెన్ని దినాలు బ్రతకబోదును? నువ్వు చెప్పిన మాట బాగానే ఉంది, నీకు కృతజ్ఞను, నేను ఇక్కడే ఉంటాను అన్నయ్య, రాలేను, కొంచెం దూరం మాత్రమే వస్తాను, నది దాటలేను అని బర్జిల్లై అనగా వయస్సును బట్టి ఇక నేను ఇక రాలేను అన్నాడు. ప్రాయం కొలది శక్తి అన్నాడు, వయసును బట్టి శక్తి. కానీ కాలేబుకు మాత్రం 40 ఏండ్లప్పుడు ఎంత బలం ఉందో
85 ఏండ్లప్పుడు కూడా అంతే బలం అన్న. వచ్చుటకు పోవుటకు కావాల్సిన శక్తి ఆయనకు అలాగనే ఉందంట. 45 ఏండ్లు ఏమాత్రం దేవుని విషయంలో ఆసక్తి తగ్గకుండా దేవుని విషయంలో దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగిన వాడు. ఎక్కడ కూడా బ్రేక్ లేదు. కాలేబు పరిచర్యలో ఎక్కడ కూడా బ్రేక్ లేదు. నేను పొదిల్లో ఉన్నప్పుడు ఒక సంఘానికి తరచుగా వెళ్తూ ఉండేవాడిని. అక్కడ ఒక సంఘ పెద్ద ఒక ఆయన ఉన్నాడు. ప్రతిదానికి అలుగుతూ ఉంటాడు. ఒకసారి లేచి వాక్యం చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మాటికి దేవుని సన్నిధికి ఆగిపోతున్నారు అని వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. హెచ్చరిస్తూ ఉంటే కూడికి అయిపోయినాక ఒక ఆయన చెప్తున్నాడు, ఈయనకి ప్రాధాన్యత ఈయనప్పుడల్లా 5-6 నెలలు వేరే సంఘానికి పోతాడన్నా, ఇక్కడికి మాత్రం అసలు ఆగిపోకూడదు, ప్రతిరోజు రావాలని హెచ్చరిస్తున్నాడు. ఈయన వేలు చూపిస్తున్నాడు కానీ ఈయన కల్లి 4 ఏళ్ళు ఉన్న సంగతి ఆయన గ్రహించుకోవట్లేదు. సంఘ పెద్దే తన లోపాలు గుర్తించుకోవట్లా, ఏకాడికి అవతల వాళ్ళ లోపాలే. ప్రభు అన్నాడు, ఏమన్నాడంటే, అయ్యా నువ్వు అవతల వాడి కంట్లో నలకనెతుకుతున్నావు, నీ కంట్లో దూలం ఉంది అబ్బాయి, ముందు దాన్ని తీసుకో అంటున్నాడు. అర్థమైందా? కాబట్టి కాలేబు 45 సంవత్సరాల పరిచర్యలో ఎక్కడ బ్రేకులు లేవు. ఆనాడు ఎంత ఆసక్తితో ఉన్నాడో ఈనాడు కూడా అంతే ఆసక్తితో ఉన్నాడు. కాలేబులే ఒకవేళ మనకు బలం లేకపోవచ్చు, శక్తి లేకపోవచ్చు, కానీ శరీరం సహకరించకపోవచ్చేమో, కానీ లోపలన్న ఆత్మ బలం మాత్రం తగ్గకూడదు. ఆంతరంగిక పురుషుడు ఉంటాడు. ఆ లోపలున్న ఆత్మ బలం తగ్గిపోతే ప్రభువులో మనం వెనకబడిపోతాం. అది నూతనపరచబడాలి, దినదినం అభివృద్ధి చెందాలి. ఒక మాట చూద్దాం, చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 4:16 ఒక మాట ఉంది. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అన్నాడు. దినదినము నూతనపరచబడుచున్నాడు అనే మాట అక్కడ చూస్తాం. బాహ్య పురుషుడు అంటే శరీరం ఒకవేళ కృషించవచ్చు, శక్తి తగ్గిపోవచ్చు, కానీ ఆంతరంగిక పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. దినదినం బలపరచబడాలి. వయసు పెరిగే కొంది లోపల ఆంతరంగిక బలం పెరగాలి, దేవుల్లో నమ్మకంగా కొనసాగాలి. వయసు పెరిగే కొంది దేవునికి సంబంధాలు తెగిపోయే వారంగా ఉండకూడదు. నూతనపరచబడాలి అని దైవ గ్రంథం తెలియజేస్తాం. ఇంకొక మాట చదువుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదన ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా. చాలు అన్న. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీరు ఆంతరంగిక పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ యందు బలపరచబడినట్లుగా అన్నాడు. కాబట్టి ప్రియులరా, మనము దినదినము ఆంతరంగిక పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి. నేను ఒకసారి చెప్పా, పాల్ గాంధీ గారు చెప్పాడు ఆ మాట. అందరూ ప్రార్థన చేయించుకుంటా ఉంటే ఒక ముసలాం వచ్చి ఆయన ఎదుట వెనక నిలబడిందండి. అమ్మ, ఏం కావాలి, ఏం అనారోగ్యం, నీకేం బాగలేదు, ఏం ప్రార్థన చేయాలంటే, నాకు అన్నీ బాగానే ఉండయాయా, నేను ఆత్మీయంగా బలంగా ఉండాలని ప్రార్థన చేయమన్నా.
ఎప్పుడన్నా ఈ ప్రార్థన చేయించుకున్నారా? నాకు అది బాగలేదు ఇది బాగలేదని ప్రార్థన చేయించుకుంటాం, కానీ నేను ఆత్మీయంగా బలంగా ఉండాలి, ఆత్మీయంగా బలంగా ఎదగాలి, నేను అంతకుముందులాగా లేను, వెనకబడ్డాను, ప్రార్థన చేయండి అని ఎప్పుడన్నా వచ్చి ప్రార్థన చేయించుకున్నారా అంటే లేదు. ఏదేదో మన లోక సంబంధం వాటి కోసం ప్రార్థన చేయించుకోకూడదని కాదు, కానీ అసలుది వదిలిపెట్టి కొసరయ్యి అడుగుతా ఉన్నాం. ఆంతరంగిక పురుషుని యందు బలము కలిగి ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. అసలు బలం ఇచ్చేది ఎవరంటే దేవుడే. 62వ కీర్తన 11వ వచనంలో బలము తనదని ఒక మారు సెలవిచ్చిన, అది 2 మారు నాకు వినపడెను. బలం ఇచ్చేది ఎవరంటే దేవుడే. అడగాలి. పౌలు తిమోతితో చెప్తూ, ఓ తిమోతి, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయందు బలవంతుడు కమ్ము, కృపచేత బలవంతుడు కమ్ము అన్నాడు. ఆత్మీయంగా బలం దయచేయమని ప్రార్థన చేయాలి. నేను ఆత్మీయంగా నిలకడగా స్థిరంగా ఉండాలని, బలంగా ఉండాలని ప్రార్థన చేయాలి. 45 సంవత్సరాలు ఈ కాలేబు పరిచర్యలో ఎన్నడూ వెనక తిరిగిన వాడు కాదు. నేను మొన్న బస్సులో వస్తూ ఉంటే వెంకటరాజుపాలెం ఒక సేవకుడు కలిశాడు. ఆయనకు యెషయా అన్న బాగా ఎరిగి ఉన్నాడు. ఒక మాట చెప్పాడు, యెషయా అన్న పరిచర్యకు వచ్చిన మొదటి దినం నుండి చనిపోయే దినం వరకు ఒకే విధంగా ఉన్నాడు. ఆయన పరిచర్యకు వచ్చిన మొదటి దినం నుండి చనిపోయేదాకా ఒకే విధంగా ఉన్నాడని సాక్ష్యం. ఆ సాక్ష్యం నీకు నాకు, నీ గురించి నా గురించి సాక్ష్యం ఇవ్వగలగాలి ఇతరులు. దేవుని పరిచయలో వెనకబడకూడదు, ఆత్మీయతలో వెనకబడకూడదు, దేవుని అనుసరించలో వెనకబడకూడదు. కాలేబు గమనించినట్టయితే 40 ఏళ్ల నాడు ఎప్పుడు ఎంత బలము కలిగి ఉన్నాడో 85 ఏళ్ల నాడు కూడా అంతే బలం కలిగి ఉన్నాడు. శారీరకంగా అలాగనే ఆత్మీయంగా అంతే బలం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆంతరంగిక పురుషుని యందు బలము కలిగి ఉండాలి మనం. శరీరం ఒకవేళ కృషించొచ్చేమో కానీ ఆంతరంగిక పురుషుని యందు బలము కలిగి ఉండాలి. కొంతమంది నమ్ముకున్న నాటి నుండి ఇదే సంఘంలో కొనసాగుతూనే ఉన్నారు, వృద్ధులుగా ఉన్నారు. వారు ఎన్నడూ కూడా వెనక్కి తిరిగిన వారు కాదు. బంధువులు వేరే సంఘం పెట్టినా కూడా ఎప్పుడు కూడా సంఘాన్ని విడిచిపెట్టిన వారు కాదు. ఎప్పుడైనా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను అదే గుర్తుపెట్టుకుంటా. ఒక అవకాశం మనకు వచ్చిందంటే దేవుడు అవకాశం ఇచ్చాడు అనుకోవాలి. ఒక అవకాశం మనకు రాలేదంటే దేవుడు ఇవ్వలేదు అనుకోవాలి. అంతేగాని ఆ పెద్దలు నాకు అవకాశం ఇవ్వలేదు, వాళ్ళు నాకు అవకాశం ఇవ్వలేదు, ఈ సంఘం నుండి వెళ్ళి వేరే సంఘంలో అవకాశం ఇచ్చే చోట ఉందాం అనే మాటలు రాకూడదు. పొదిలి సంఘంలో నేను వాక్యం చెప్పగలిగి ఉండి కూడా దేవుడు అవకాశం ఇచ్చేదాకా ఉందామని సంవత్సరం మౌనంగా కూర్చున్నాను. ప్రభు నాకు అవకాశం ఇచ్చాడు. అవకాశాలు ఇచ్చేది ప్రభు, గుర్తుపెట్టుకోవాలి. 2 మాటలు చెప్పుకున్నాం కాలేబు గురించి. అతడు నిండు మనసుతో దేవుని అనుసరించేవాడు. రెండవది కాలేబు బలము కలిగిన వాడు, ఆంతరికంగా అలా శారీరకంగా అలాగనే ఆంతరికంగా బలము కలిగిన వాడు. ఆనాడు 40 ఏళ్ల వయసులో ఎంత ఆసక్తి ఉన్నదో 85 ఏళ్ల వయసులో కూడా అంతే ఆసక్తి కలిగి, ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు అంటున్నాడు. మాంద్యులు కాకుండా పట్టుదల కలిగి ప్రార్థన చేయండి అని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆసక్తి రాను తగ్గిపోతూ ఉన్నది. శుక్రవారం రాత్రి సంపూర్ణ రాత్రి కుడికిలో ఇద్దరమే సహోదరులమై సహోదరులు ఒక 10 మంది 12-13 మంది వచ్చి ఉంటారు. ఆ ముందు రోజు కూడిక లేదు, గురువారం ప్రకటన చేయటానికి. ఆ ముందు రోజు ప్రకటన చేయకపోతే ఎంత మార్పు వస్తుందా? అంటే ప్రతి క్షణం గుర్తు చేయాల్సిందేనా? అవసరం లేదు కదా. లోపల మనకు అది ఉంటే ఆదివారం చేసిన ప్రకటనతోటే సరిపోద్ది.
మళ్ళా ప్రత్యేకంగా పిలవాల్సిన పని లేదు ఏ కూడికి. కాబట్టి ప్రియులారా, కాలేబు ఏమాత్రం 40 ఏళ్ల వయసు నుండి 85 ఏళ్ల వయసులో 85 ఏళ్ల వయసు వచ్చాక కూడా దేవుని పరిచర్లో వెనక్కి తిరిగిన వాడు కాదు, నిండు మనసుతో అనుసరించాడు అనే మాటలు చూస్తూ ఉన్నాం. మూడోది చెప్పుకుని మనం ముగించుకుందాం. మూడోది అలా వెళ్దాం అక్కడికి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము. పద్నాలుగో అధ్యాయంలో 13వ వచనం నుంచి చదువుకున్నాం. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించేవాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతన్ని హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను అనే మాట చూస్తాం. హెబ్రోనును స్వాస్థ్యంగా పోయింది. హెబ్రోన్ అంటే సహవాసం, సహవాసం అని అర్థం. మంచి ప్రదేశం కాలేబు స్వాస్థ్యముగా పొందాడు. కాలేబు స్వాస్థ్యంగా పొందాడు. కారణం ఏంటంటే అతడు ఏమాత్రం దేవుని అనుసరించడంలో వెనక తీయలేదు. దేవుని పరిచర్య ఆసక్తి విషయంలో ఏమాత్రం వెనక తీసిన వాడు కాదు. అందువలన నిండు మనసుతో మరి యెహోవాను అనుసరించడం చేత అతడు హెబ్రోనును స్వాస్థ్యముగా పొందాడు అనే మాట చూస్తాం. హెబ్రోనును స్వాస్థ్యంగా పొందాడు. ఈ 15వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉందో చూడండి. 15వ అధ్యాయం 14వ వచనం. అక్కడ కాలేబు అనాకు యొక్క 3 కుమారులైన షెషయి, అహీమాను, తల్మయి అను అనాకీల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరుచుకొనెను అన్నాడు. 10 మంది ఏం చెప్పారంటే, అయ్యో మనం వాళ్ళని వెళ్ళగొట్టలేం, వాళ్ళు రాక్షసులు లాంటి వాళ్ళు, మనం వాళ్ళ జోలికి పోయామంటే మనం మిడతల్లాగా అవుతాం మన పరిస్థితి అన్నారు. కానీ కాలేబు ఆ అనాకు సంబంధించిన వారైన ఆ అనాకు కుమారులను షహయి, అహనాను, తల్మయి, ఒక దైవసేవకుడు చెప్పాడు, వారిని ఓడించాడు అని. ఏమేమి ఓడించాడంటే శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మం, ఈ మూడింటిని ఓడించాడంట కాలేబు. శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మం, వీటిలోనే మనం పడిపోయేది. శరీరాశ, శరీరం ఆశల వైపు లాగుతూ ఉంటుంది. నేత్రాశ, నేత్రాలు రాగుతూ ఉంటాయి. జీవపడమ్మం, హెచ్చించుకోవటం. ఈ 3 విషయాల్లోనే ఎక్కువగా విశ్వాస పడిపోయేది. ఈ 3 విషయాల్లో ఆ 3 ఓడించాడు అన్నాడు. ఎంతో ఓర్పుతో, ఆత్మీయతతో, విశ్వాసంతో, పరిశుద్ధతతో వాటిని అధిగమించి కాలేబు వారి దేశాన్ని స్వాధీనపరుచుకున్నాడు. యోహాను పత్రికలో మాట ఉంటుంది కదా, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడమ్మమును ఆ తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే. వీటిని జయిస్తే లోక సంబంధమైన వాటన్నిటిని విడిచిపెట్టి కాలేబు వలె నిండు మనసుతో, కాలేబు వలె చివరి వరకు ఆసక్తితో మనం దేవుని వెంబడిస్తే వీటిని ఓడిస్తాం, వీటిని జయిస్తాం. నేత్రాశ, శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మము అన్నాడు. ఇవంట తండ్రి వలన పుట్టినవి కాదంట, దేవుని వలన పుట్టినవి కాదంట, లోక సంబంధమైనవి అన్నాడు. లోకంలో ఉన్నాయి, ఈ లోకంలో ఉన్నాయి, వీటిని జయించాలి. కాలేబు వీటన్నిటిని జయించాడు. మంచి ప్రదేశాన్ని స్వాస్థ్యంగా పొందాడు. హెబ్రోనును స్వాస్థ్యంగా చెప్పే కదా, హెబ్రోన్ అంటే సహవాసం. అటువంటి మంచి ప్రదేశాన్ని స్వాస్థ్యంగా పొందాడు. కాబట్టి ప్రియులారా, మనము కూడా దేవునికి నమ్మకంగా నిండు మనసుతో అనుసరించే వారంగా ఉంటే, ఆసక్తి విషయంలో వెనక్కి తిరగకుండా ఉంటే
మనము కూడా మంచి స్వాస్థ్యం అనుభవిస్తాం. పేతురు రాసిన పత్రికలో, మొదటి పత్రికలో ఆయన చెప్పిన మాట గుర్తు చేసుకున్నట్టయితే 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభువుగా యేసుక్రీస్తు తండ్రి అనే దేవుడు స్తుతింపబడునుగాక. మృతుల్లో ఉండే యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనను మరలా జన్మింపచేసాను. కాబట్టి ప్రియులారా, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారిన స్వాస్థ్యం మనకు పరలోకంలో ఉన్నది. ఆ స్వాస్థ్యాన్ని మనం పొందాలంటే ఈ లోకంలో కాలేబు గలే పౌరుషం కలిగి విశ్వాసంలో నిలకడగా ఉండి మనం జీవించాలి. కొరింథీ పత్రికలో ఆ మాట ఉంటుంది కదా, ఆ మాట చదువుకుందాం. 15వ అధ్యాయం 16వ అధ్యాయము 13వ వచనం, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతుడై ఉండుడి, మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయుడి. బలవంతులై ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. మెలకువగా ఉండండి అంటే ప్రార్థన చేయండి అని అర్థం. విశ్వాసమందు నిలకడగా ఉండండి అన్నాడు. దేవుని కోసం పౌరుషంగా బతకండి, బలవంతులై ఉండండి, మీరు చేయి కార్యాలన్నీ ప్రేమతో చేయండి. ప్రేమతో చేయాలి, బలవంతంతో కాదు, ప్రేమతో చేయాలి, నిండు మనసుతో చేయాలి. అప్పుడు మనము కూడా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారిన స్వాస్థ్యం మనం పొందుతాం. కాలేబు ఉన్న ప్రదేశాలన్నింటిలో మంచి శ్రేష్టమైన స్వాస్థ్యము సంపాదించుకున్నాడు. కాబట్టి కాలేబు వలె మనము అలాగా నిండు మనసుతో అనుసరిద్దాం. ఆసక్తి విషయం వెనక్కి తిరగకుండా వయసు పెరిగే కొద్ది ఆత్మీయంగా బలపడి ప్రభువు ఇచ్చే స్వాస్థ్యంలో మనం పాలు పొందామని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నా. సునీల్ వచ్చి ముగింపు ప్రార్థన చేసిన తర్వాత మనం ఆశీర్వచనాలు తీసుకుందాం.